నమస్తే, నేను జ్యోత్స్న. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో తక్కువ సీట్లు రావడంపై కాంగ్రెస్ అధిష్టానం పోస్ట్మార్టం స్టార్ట్ చేసింది. ఇందుకోసం అధిష్టానం ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తెలంగాణ నేతలతో భేటీ కానుంది. కాసేపట్లో పార్లమెంట్ అభ్యర్థులతో 3 మెన్ కమిటీ సభ్యులు భేటీ అవుతారు. ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయిన అభ్యర్థులతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలు కైవసం చేసుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకు పరిమితమైంది. దీంతో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అభ్యర్థుల ఎంపిక, ఓటమికి గల కారణాలను తెలుసుకుని అధిష్టానానికి రిపోర్ట్ ఇవ్వనుంది 3 మెన్ కమిటీ సభ్యులు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో తక్కువ సీట్లు రావడానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం పోస్ట్మార్టం స్టార్ట్ చేసింది. ఇందుకోసం అధిష్టానం ఏర్పాటు చేసినటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తెలంగాణ నేతలతో భేటీ అవబోతుంది. కాసేపట్లో పార్లమెంట్ అభ్యర్థులతో 3 మెన్ కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. దీనిపై వివరాలు మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్ చెప్పండి, 3 మెన్ కమిటీ మరి కాసేపట్లో ఎవరైతే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారో గెలిచిన అండ్ ఓడిన అభ్యర్థులతో భేటీ అవబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పార్లమెంట్ లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరితో కూడా సమావేశం కానుంది. ఈ సమావేశం ముఖ్యంగా అయితే అసెంబ్లీ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 65 సీట్లు కూటమితో, ఒకటి సిపిఐకి, 64 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఆ తర్వాత 23 నెలల పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆశించిన సీట్లు రాకపోవడంపై హైకమాండ్ చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉంది. గతంలో మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా అయితే టీపీసీసీకి సంబంధించినటువంటి పెద్దలను, అగ్రనేతలను, పెద్దలందరినీ కూడా హైకమాండ్ అడగడం జరిగింది. మరొక వైపు వారు చెప్పినటువంటి విషయాలపై అసంతృప్తిగా ఉన్నటువంటి హైకమాండ్, ఏఐసిసి పెద్దలు ఒక కమిటీని ఏర్పాటు చేసడం జరిగింది. మన రాష్ట్రంతో పాటు మిగతా 3 రాష్ట్రాలకు కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో మన రాష్ట్రానికి కురియన్ అధ్యక్షతన 3 మెన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 మెన్ కమిటీకి సంబంధించి వారు ఈ పార్లమెంటు సభ్యులందరితో కూడా సమావేశం అవుతారు. పార్లమెంట్ తో ముఖ్యంగా 12 సీట్లు సాధిస్తామని చెప్పేసి టీపీసీసీ పెద్దలు ఏఐసిసికి చెప్పడం జరిగింది. దాంట్లో 8 సీట్లు గెలుపొందారు, 4 సీట్లు గెలుపొందలేదు. ఆ గెలుపొందని 4 సీట్లపై కూడా, ఒకటి మహబూబ్ నగర్ గాని, సికింద్రాబాద్, మెదక్, ఆదిలాబాద్, ఈ 4 పార్లమెంట్ సీట్లలో ఓడిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటారు. ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారు మీరు సహకరించారా, మీకు సహకరించారా లేదా, అసలు ఎందుకోసం మీరు ఓడిపోయారు, మీరు గమనించిన విషయాలు ఏంటి అనే దాన్ని కూడా వారి నుంచి తెలుసుకుంటారు. మళ్ళీ రేపు ఇదే 3 మెన్ కమిటీ, కురియన్ కమిటీ అయితే ఆ ఎమ్మెల్యేలు, దాంతో పాటుగా అయితే పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం అవుతారు. పార్టీ ఓడిపోవడానికి, 4 సీట్లు ఓడిపోవడానికి గల కారణాలను వారి దగ్గర నుంచి కూడా సేకరిస్తారు. 3 రోజుల పాటు అయితే రాష్ట్రంలోనే ఉండి పరిస్థితులన్నింటినీ తెలుసుకొని ఈ 3 మెన్ కమిటీ ఏఐసిసికి, హైకమాండ్ కు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వబోతుంది. జోష్న అండ్ ప్రేమ్, ఒకసారి చెప్పండి, అంటే ఇప్పుడు 8 స్థానాలు కైవసం చేసుకున్నారు. 4 స్థానాల్లో వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వలేకపోయారు, ఓడిపోయారు. ఈ క్రమంలో ముఖ్యంగా ఏ 4 స్థానాలపైన కాంగ్రెస్ హోప్ పెట్టుకుంది? ఏ అంశాలు వాళ్ళకు దెబ్బకొట్టాయి? అయితే మీరన్నట్టుగా ముఖ్యంగా ఒకటి మెదక్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, దీంతో పాటుగా మహబూబ్ నగర్, ఈ 4 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని చెప్పింది. కానీ ఈ 4 స్థానాల్లో కూడా ఓడిపోయింది. అందులో ముఖ్యంగా మీరన్నట్టుగానే మహబూబ్ నగర్ కనుక చూసుకుంటే చల్లా వంశీచందర్ రెడ్డి మొత్తం ఆ దేశవ్యాప్తంగా కూడా మొదట కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కాకుండా అనాధికారికంగా ప్రకటించినటువంటి మొట్టమొదటి అభ్యర్థి వంశీచందర్ రెడ్డి. వంశీచందర్ రెడ్డిలో మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారే మీరు గెలవడం జరిగింది. బీజేపీకి అక్కడ ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరు. ఆయన అక్కడ ఆ స్థానాన్ని కోల్పోవడం జరిగింది. దానిపై ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిధిలో వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ ఆ కొడంగల్ కావడం, దానిపై తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేసింది హైకమాండ్. ఎందుకోసం అంటే సీఎం గా ఉన్నారు, మీ సొంత జిల్లా, మీ సొంత నియోజకవర్గం కూడా అక్కడి నుంచి ఉంది, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కోఆర్డినేషన్ ఒకటి లేకపోవడం, పూర్తి స్థాయిలో వంశీచంద్ర రెడ్డికి అక్కడటువంటి ఎమ్మెల్యేలు సహకరించలేదని చెప్పేసి కొంత గాంధీ భవన్ వర్గాలకైతే సమాచారం చేరింది. చూడాలి ఈ సమావేశం తర్వాత అటు ఎమ్మెల్యేలు కానీ
లేకపోతే అభ్యర్థి ఎట్లాంటి సమాచారం చెప్తారో కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మెదక్ కనుక వచ్చేసరికి Right. మెదక్ సికింద్రాబాద్ మెదక్ సంబంధించి మెదక్ అభ్యర్థి మిగతా పార్టీ నుంచి వచ్చినటువంటి బిఎస్పీ లో పోయినసారి కాంగ్రెస్ పార్టీ ఓటమికి అక్కడ పనిచేశాడు. మరొక వైపు సొంతంగా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వారంతా కూడా మన పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థికి ఇవ్వకుండా పక్క పార్టీ నుంచి, మన పార్టీలో గతంలో ఉన్నా కూడా పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సహకరించాలనేది అదొకటి అక్కడ స్పష్టంగా కనబడుతుంది. మరొక వైపు సికింద్రాబాద్ పరిధిలో కూడా కాంగ్రెస్ కు సంబంధించి లేకపోయినా పక్క పార్టీ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడంతో స్థానికంగా ఉన్నటువంటి నేతలు కొంత సపోర్ట్ చేయకపోవడం, మరొక వైపు అభ్యర్థి కూడా ఒకటే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారిని ఎంకరేజ్ చేయడంతో అక్కడ ఓడిపోయినట్టుగా మరికొంత అక్కడ ఉన్నటువంటి సమాచారం అయితే అంటుంది. మరొక వైపు ఆదిలాబాద్ గనుక మనం చూసుకుంటే స్థానికంగా ఒక ఎమ్మెల్యే మినహా మిగతా అంతా కూడా 4 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది, 2 బీఆర్ఎస్ గెలిచింది, 6 ఆ పక్క అయితే కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలు గెలిచాయి కాబట్టి కొంత గెలుపుకు అవకాశం లేకపోయినా అక్కడ నుంచి వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తే కనుక అక్కడి నుంచి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కొంత గాంధీ భవన్ వర్గాలు అయితే చర్చ జరిగింది. చూడాలి మరి ఈ 3 రోజుల తర్వాత సమావేశం తర్వాత అయితే ఏర్పాటు చేసినటువంటి హైకమాండ్ ఏర్పాటు చేసినటువంటి కురియన్ కమిటీ ఎట్లాంటి నివేదికను వారికి ఇవ్వబోతున్నారో కొంత వేచి చూడాల్సిన అవసరం.